ఒక దట్టమైన అడవిలో ఒక నక్క ఉండేది. అది రోజు ఏదో ఒక జంతువుని వేటాడి తెచ్చుకున్న మాంసం ఇంటికి వచ్చి తినేది. అలా ఒకరోజు మాంసం తింటూ ఉండగా ఒక ఎముక తన గొంతులో ఇరుక్కుపోయింది. ఆ బాధ భరించలేక నక్క అడవంతా పరుగులు తీస్తూ నా గొంతులో ఉన్న ఎముక ఎవరైనా తీస్తే వారికి నేను మంచి బహుమానం ఇస్తాను. అని అంటుంది నక్క. అక్కడే ఉన్న ఏనుగు మరియు కుందేలు నక్క మాటలు వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాయి. అక్కడ ఉన్న ఎవ్వరూ నక్కకు సహాయం చేయుటకు ముందుకు రారు. నక్క నొప్పితో బాధపడుతూ అడవి మొత్తం తిరుగుతుంది. అప్పుడు అటువైపు వెళ్తున్న ఒక కొంగ నక్క బాధను గమనిస్తుంది. అప్పుడు కొంగ నక్కతో ఇలా అంటుంది. సరే, నేను నీకు సహాయం చేస్తాను. కానీ నువ్వు బహుమానం ముందే ఇవ్వాలి. అని అంటుంది కొంగ. అప్పుడు నక్క, లేదు లేదు, ఇచ్చిన తర్వాత నువ్వు ఎగిరిపోతే నేనేమి చేసేది? కావున ముందు నా గొంతులో ఉన్న ఎముక తీస్తే నీకు బహుమానం ఇస్తాను అని అంటుంది నక్క. అప్పుడు కొంగ సరే అని నక్క గొంతులోకి తన పొడవాటి నోరు పెట్టి ఎముకను తీసేస్తుంది. సరే, నా బహుమానం ఇస్తే నేను ఇంటికి వెళ్తాను. అని అంటుంది కొంగ. అప్పుడు నక్క, ఏంటి ఇచ్చేది నీకు బహుమానం? నీవు నా గొంతులోకి నీ నోరు పెట్టినప్పుడు నేను తినకుండా వదిలేశాను. అంతకన్నా గొప్ప బహుమానం ఏముంటుంది? నోరు మూసుకొని పోకపోతే నేను ఇక్కడే నమిలి తినేస్తాను అని భయపెట్టింది నక్క. బెదిరిపోయిన కొంగ చేసేది ఏమీ లేక అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కానీ మనసులో ఈరోజు నేను ఒకరి ప్రాణం కాపాడాను అని సంతోషపడుతుంది. నీతి: ఎదుటి వ్యక్తి ఎంత నీచుడైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కాపాడాలి.